ఒక అందమైన నది ఒడ్డున పెద్ద జామ చెట్టుపై ఒక చిన్న కోతి సంతోషంగా జీవించేది. రోజూ తీపి పండ్లు తింటూ, పక్షుల శబ్దాలు వింటూ ఆనందంగా గడిపేది. కాని అది ఒంటరిగా ఉండేది. అదే నదిలో ఒక మొసలి ఉండేది. అది చాలా ఒంటరిగా ఉండేది. ఎవరూ దాని దగ్గరకు రారు, ఎవ్వరూ మాట్లాడరు. అది రోజూ బాధగా నదివైపు చూస్తుండేది. ఒకరోజు కోతి మొసలిని చూసింది. ఎందుకు బాధగా ఉన్నావు స్నేహితుడా అని అడిగింది. మొసలి ఆశ్చర్యపోయింది. అప్పట్నుంచి కోతి పండ్లిచ్చేది, మొసలి తినేది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మొసలి ఇంటికి వెళ్ళి అన్నీ చెప్పింది. అప్పుడు భార్య కోపంగా చెప్పింది, అంత తీపి పండ్లు తినే కోతి గుండె ఎంత తీపిగా ఉంటుందో తెలుసా? దాని గుండె తెచ్చి ఇవ్వు. మొసలి షాక్ అయింది. మొసలి రాత్రంతా నిద్రపోలేదు. నా స్నేహితుణ్ణి చంపాలా, లేదా నా భార్య మాట వినాలా అని బాధపడింది. చివరకు బలవంతంగా ఒప్పుకుంది. మరుసటి రోజు నా ఇంటికి రా అని కోతిని పిలిచింది. కోతి దమ్మింది, వెనక్కెక్కింది. నది మధ్యలోకి వెళ్లారు. అప్పుడు మొసలి నిజం చెప్పింది. నా భార్యకు నీ గుండె కావాలి అని చెప్పగానే కోతి గుండె గబుక్కున ఆగిపోయింది. మరణం ముందే కనిపించింది. కాని అది ధైర్యంగా నిలబడింది. కోతి నవ్వుతూ చెప్పింది, అయ్యో, నా గుండె చెట్టుపై పెట్టాను, వెళ్ళి తీసుకుందాం. మొసలి నమ్మింది, తిరిగి వెళ్ళింది. చెట్టుకి చేరగానే కోతి ఒక్కసారిగా ఎగిరింది. పైకి వెళ్ళి చెప్పింది, స్నేహమంటే మోసం కాదు, నీ ఆశ నీ స్నేహాన్ని చంపింది. మొసలి ఒంటరిగా మిగిలింది. తన తప్పు అర్థమైంది. కోతి ప్రాణం దక్కింది. తెలివితో, ధైర్యంతో జీవితాన్ని కాపాడుకుంది.